డ్రగ్స్ కేసులో రకుల్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పరారీలో ఉన్నాడని తెలిపారు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్. నార్సింగి డ్రగ్స్ కేసులో కూడా అమన్ సింగ్ నిందితుడని, అతడు 2 డ్రగ్స్ కేసుల్లో కన్స్యూమర్ గా ఉన్నాడని వివరించారు. అమన్ సింగ్ తో పాటు మరికొంతమంది పరారీలో ఉన్నారు అంటున్న డీసీపీ శ్రీనివాస్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. మాసాప్రామ్ డ్రగ్ కేసులో అటు రకుల్ ప్రీత్ సింగ్ సోదరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే కేసులో ఇంకా చాలా విషయాలు కూడా బయటికి రావాల్సి ఉంది. అసలు ఎప్పుడు కేసు అయింది, ఏ కేసులో అయింది, ఎవరు అసలు రకుల్ ప్రీత్ సింగ్ సోదరికి డ్రగ్స్ ప్రయత్నిస్తారు, దీనికి సంబంధించి డీసీ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కేసులో నిజంగా అసలు విషయాలేంటి? ఇది ఈగల్ టీం తర్వాత మన వెస్ట్ జోన్ టీం కలిసి ఇది ఆపరేషన్ చేశారు. 19th రోజు నితిన్ అని శ్రామిక్ అని 2 వ్యక్తుల్ని మలక్పేట సంబంధించిన వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయటం, దాంట్లో 43 grams కొకైన్ అండ్ 11 grams పైన MDMA సీజ్ చేయడం జరిగింది. అప్పుడు ఫస్ట్ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత దీంట్లో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా 24th రోజు జాంబియా అండ్ ఆఫ్రికా కంట్రీ నేషన్స్ ఇద్దరిని ఎలినా అండ్ ఇంకొక ఆమెని 2 ఉమెన్ ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి సోర్స్ ఏమో బయట నుంచి ఉంది, ఆ పేర్లు ఇంకా వాళ్ళ కోసం అరెస్ట్ కోసం టీమ్స్ బయటకు వెళ్ళాయి కాబట్టి ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. వీళ్ళ ఇచ్చిన కన్ఫెషన్ లో 4 members మనకి ఇక్కడ లోకల్లో సంబంధించిన వాళ్ళు కన్స్యూమర్స్ గా వచ్చారు. దాంట్లో ఒక పేరు ఇప్పుడు అమన్ ప్రీత్ సింగ్ అని చెప్పి ఒక పేరు వచ్చింది. అదే అతన్నే లాస్ట్ టైం కూడా నార్సింగ్ లో కన్స్యూమర్ కిందనే దాన్ని అప్పుడు నోటీస్ ఇచ్చి రెగ్యులరైజ్ చేయడం జరిగింది. సింగానియా బ్రదర్స్ కూడా వాళ్ళకు పాత్ర కూడా ఉందని చెప్తున్నారు. వాళ్లకు ఈ మైనల్ వీళ్ళకి లింక్స్ ఉంది, మొత్తం దీంట్లో లింక్స్ ఎట్లా ఉంది అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ మొత్తానికి దేని అట్రిబ్యూట్ చేయలేము. నితిన్ సింగానియా అనే వ్యక్తి దీంట్లో ఉన్నాడు అండ్ శ్రామిక్ అనే వ్యక్తి ఉన్నాడు. వీళ్ళిద్దరికి సప్లయర్స్ నైజీరియన్ అదే మన ఆఫ్రికన్ నేషన్స్ 2 ఉన్నారు. తర్వాత ముంబైలో యాక్చువల్ సోర్స్ వచ్చింది. ఇంతవరకే కనెక్టెడ్. మిగతా ఇప్పుడు ఆ ఫ్యామిలీ సింగానియా అంటే చాలా మంది రెప్యూటెడ్ పీపుల్ ఉండొచ్చు. నితిన్ సింగానియా అంటోడు మాత్రం ఈ కేసులో అక్యూజ్డ్ గా అరెస్ట్ చేయబడి జైలుకు పంపించారు. అమన్దీప్ సింగ్ చూసినైతే గతంలో కూడా దొరకడం జరిగింది, అప్పుడు అరెస్ట్ చేశారు. తర్వాత అప్పుడు సంబంధించి తర్వాత తీసుకెళ్లి కౌన్సిలింగ్ చేస్తారా లేదా, అసలు ఏం జరిగింది? ఇప్పుడు దాంట్లో కన్జ్యూమర్ కి కొన్ని మనం ఆ చట్టంలోనే NDPS యాక్ట్ లోనే కన్జ్యూమర్ కి ఓన్లీ నోటీస్ ఇచ్చి పంపాలని ఉంది. వీళ్ళు ఇది ఫస్ట్ టైమే అప్పుడు అతను కాబట్టి అలానే రెగ్యులరైజ్ చేశారు. ఇప్పుడు ఇది సెకండ్ టైం వచ్చింది కాబట్టి దీన్ని ఇప్పుడు డి అడిక్షన్ సెంటర్ కావచ్చు, లేకపోతే రిహాబిలిటేషన్ సెంటర్ కావచ్చు రిఫర్ చేస్తారు. ఇవి ఏది చేసినా చట్టబద్ధ దాన్ని విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ది లానే వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఏమేమి చేయొచ్చో విధంగానే దాని ప్రకారం చేస్తారు. అమన్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, వీళ్ళు సంబంధించి చూసినట్లయితే వీళ్ళు ఎక్కడ డ్రగ్స్ ఎట్లా ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, డబ్బులు ట్రాన్సాక్షన్ చాలా పెద్ద ఎత్తున జరిగినట్టు కనబడుతుంది కదా. అట్లా ఇప్పుడు దీంట్లో 40 grams దీంట్లో కొకైన్ వచ్చింది, దాంట్లో ఉంది. వీళ్ళు కన్స్యూమర్సే. ఇప్పుడు అతను వచ్చిన తర్వాత గానీ లేకపోతే వీళ్ళని ఇప్పుడు పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత గానీ వీళ్ళు ఎంత క్వాంటిటీ తీసుకున్నట్టు వాళ్ళు ఒకవేళ డైలీ కన్స్యూమ్ కోసం ఉంటుందా, లేకపోతే ఏదైనా పార్టీలు ఆర్గనైజ్ చేసినంత క్వాంటిటీ ఉందా అనేది మనం ఇంకా డిసైడ్ చేయలే. వాళ్ళు పోలీస్ కస్టడీ వచ్చిన తర్వాత మిగతా విషయాలన్నీ తెలుసుకోవడానికి వీలుంటుంది. ఏదైతే అమల్ సంబంధించినట్లయితే ఇప్పటికి ఇంకా విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి దర్యాప్తు చేయాల్సింది. మళ్ళీ కస్టడీలోకి తీసుకుని పూర్తిగా దర్యాప్తు చేసి అన్ని విషయాల్లో వెలుగులోకి తీసుకొస్తామని చెప్పి అధికారులు చెప్తారు. ఎందుకంటే అమన్ ప్రీత్ సింగ్ సంబంధించి కావచ్చు, యాష్ కావచ్చు, మరొకరు కావచ్చు, ఈ ముగ్గురు కూడా చాలా కాలం నుంచి కూడా చాలా రోజుల నుంచి కూడా వీళ్ళు సింగైన ఫ్యామిలీ నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు. అయితే యుమైనాలకు సంబంధించి వాళ్ళకి సంబంధించి వాళ్ళు కూడా వీళ్ళు సింగైన ఫ్యామిలీకి డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. అయితే మొత్తంగా ఈ లింక్ మొత్తంగా ఉంది. దీనికి సంబంధించి విచారణ జరపాల్సిన అవసరం ఉందని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాకేష్ తో రమేష్ వైట్ల.